ఇవి అంటే మన మూలాలేంటి, కంపెనీ మూలాలేంటి, అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని రకాల యుద్ధాలు, ఎన్ని రకాల సాక్రిఫైస్ తర్వాత ఇవాళ మనం ఇలాంటి హెల్దీ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనందరికీ తెలుసు, దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఇండియాని పాలించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు, జీవితాన్ని స్వతంత్రంగా బతకడానికి. అలాగే ఈ కంపెనీ మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి దీని వెనకాల కూడా చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. సో అది నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను ఇవాళ. ఓకేనా? అంత ఈజీగా వచ్చిందేం కాదు. ఏదో వ్యాపారం కోసం ఒక ఫార్ములా కనిపెట్టేసి ఒక కంపెనీ ఓపెన్ చేసేసి ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి పెట్టింది కాదు. సో దీని వెనకాల చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయి. సో వి షుడ్ నో. సో అందుకే మన మూలాలు తెలియాలి. మన చేతిలో ఎలాంటి అమృతం ఉంది, ఎలాంటి అదృష్టం ఉందో తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఫౌండర్, సో ఈ కంపెనీని స్థాపించిన ఆయన మార్క్ హ్యూస్ గారు. సో ఈయన ఈ కంపెనీ ఫస్ట్ చైర్మన్, ఫౌండర్ అండ్ విజనరీ. సో ఈయన గురించి మనం ముందు తెలుసుకోవాలి. అసలు ఈ కంపెనీ ఈయన ఎందుకు స్టార్ట్ చేశారు, ఇతనికి ఎందుకు ఆలోచన వచ్చింది, రావడానికి గల కారణం ఏంటి, ఈ విషయం మనం ముందు తెలుసుకోవాలి. ఓకే, చాలా ఆయన పేరు ఆయన కింద రాశారు చూడండి, విజనరీ. ఎంత దూరదృష్టి అంటే మనిషికి మీరు ఊహించని కూడా ఊహించలేరు. సో ఈయన మార్క్ హ్యూస్ గారు 1956లో కాలిఫోర్నియాలో పుట్టారు, 1956. ఓకే, తర్వాత పెరిగిన తర్వాత అంటే ఒక 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు విడిపోవడం జరిగింది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హస్బెండ్ మదర్ ని వదిలేశారు. అప్పుడు తన సింగిల్ పేరెంట్ అయిపోయారు, ఓన్లీ మదర్ దగ్గరే ఉండిపోయారు అనమాట. సో మదర్ పేరు జోయాన్. సో తను కూడా బాబుని పోషించుకునే ప్రాసెస్ లో చాలా రకాల ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే తను కూడా వెయిట్ పెరిగిపోయారు. వెయిట్ పెరిగిపోయి మానసికంగా, అలాగే శారీరకంగా, అలాగే ఆర్థికంగా, ఈ మూడు. మానసికంగా ఎందుకంటే ఫ్యామిలీ విడిపోయింది, శారీరకంగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వెయిట్ పెరిగిపోయారు, అలాగే ఆర్థిక పరంగా సో హస్బెండ్ లేరు, సో పోషించుకునే పరిస్థితి కాదు, సో ఆర్థిక పరంగా ఇలా 3 రకాల ఇబ్బందులు తను ఫేస్ చేస్తున్నారు. ఇది చిన్నప్పటి నుంచే మార్క్ హ్యూస్ గారు గమనించడం, తన ఫ్యామిలీ పరిస్థితిని తను గమనించడం జరిగింది. అయితే మార్క్ హ్యూస్ గారికి 16 ఏట వచ్చేటప్పటికల్లా సో వాళ్ళ మదర్ సో 36 వయసులోనే యాక్సిడెంటల్ గా తను చనిపోవడం జరిగింది. ఓకే, సో తక్కువ వయసులోనే చనిపోయారు రోగాల వల్ల, అధిక బరువు వల్ల. అయితే తను చనిపోయిన తర్వాత కొన్ని రోజులు చాలా మానసికంగా ఇబ్బంది పడ్డ మార్క్ హ్యూస్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఒక అద్భుతం వచ్చింది. అది ఏంటి అంటే, ఆయన ఒకసారి ఆలోచించే ప్రాసెస్ లో సో ఫస్ట్ అసలు మా మదర్ ఎందుకు చనిపోయారు అని కనుక్కోవాలనిపించి ఎక్కడైతే ట్రీట్మెంట్ జరిగి తన మదర్ చనిపోయారో సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. సో మా మదర్ ఎందుకు చనిపోయారని. అప్పుడు దానికి సమాధానంగా డాక్టర్ గారు చెప్పారు, మీ మదర్ చనిపోవడానికి కారణము సో తను వెయిట్ ఎక్కువ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బరువు తగ్గడానికి ట్రై చేస్తూ సో తనకి ఎక్కువ ఇబ్బందులు ఉండడం వల్ల స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు. అది యాక్సిడెంటల్ గా ఓవర్ డోస్ అయింది. నిద్ర మాత్రలు వేసుకున్నారు, అది యాక్సిడెంటల్ గా ఓవర్ డోస్ అయిపోయి తను చనిపోవడం జరిగింది. సో అప్పుడు మార్క్ హ్యూస్ గారికి అర్థమైంది, దాని వెనకాల రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ తల్లి గారు ఇంట్లో బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలన్నీ ఆయన గమనించేవాళ్ళు. బట్ దాని గురించి అంతగా ఆలోచించలేదు, గమనించేవాళ్ళు తను ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మదర్ అని. బట్ ఎప్పుడైతే తన తల్లి చనిపోయిందో మన మార్క్ హ్యూస్ గారు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అసలు ఎందుకు ఇంత పెద్ద పరిస్థితి వస్తుంది, ఏమవుతుంది అని రీసెర్చ్ చేయడం మొదలు పెడితే అర్థం ఏంటి అంటే, ఎంతో మంది అధిక బరువు అయిపోయి బరువు తగ్గే ప్రాసెస్ లో ట్రీట్మెంట్ల జోలికి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. సో అప్పుడు ఆయనకు వచ్చిన ఒక ఆలోచన, బరువు తగ్గాలంటే ప్రాణాలు కోల్పోవాలా, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉండాలి, నా తల్లికి జరిగింది ఇంకొక తల్లికి జరగకూడదు అనే ఆ ఆలోచన మెయిన్ అనమాట. ఆ ఆలోచనతో ఆయన ఫస్ట్ చేసింది ఏంటి అంటే, సేఫ్ ఫోర్ట్ లెబొరేటరీస్ అని చెప్పేసి ఒక న్యూట్రిషన్ కంపెనీ, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దాంట్లో ఆయన ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఏ ఉద్దేశంతో? ఆయన డబ్బు సంపాదించాలని కాదు, వేరే వాళ్ళ జీవితాలు మార్చాలి. ఎంతో మంది తల్లులు, ఎంతో మంది అనారోగ్యాలతో చనిపోతున్నారు, ఇది వెయిట్ లాస్ ప్రొడక్ట్సే. సో అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా జనాలు బరువు తగ్గి ప్రొడక్ట్స్ తయారు చేసి కంపెనీతో టైఅప్ అయ్యి ఆయన ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అలా దాదాపుగా 3 సంవత్సరాల్లోనే టాప్ 100 ఎర్నర్స్ లో ఒకళ్ళు అయ్యారు.
అంటే 100 మంది అధికంగా సంపాదించే వాళ్ళలో ఒకళ్ళైపోయారు. కానీ తన ఉద్దేశం డబ్బు సంపాదన కాదు, ఎంతో మందిని జీవితాలు మార్చాలి. ఆయన ఒకటే పిచ్చి, మనుషుల జీవితాలు మార్చాలి, ఆరోగ్యంగా ఉంచాలి. సో అయితే ఆ టైంలో ఆయనకి ఆ కంపెనీలో ఉన్న లోటుపాట్లు చాలా అర్థమైనయి. బట్ ఆయన ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసే ప్రాసెస్ లో కంపెనీ ఎత్తేయడం జరిగింది. సో ఆ టైంలో మళ్ళీ ఆయన గోల్డెన్ యూత్ అనే ఇంకొక కంపెనీ, బరువు తగ్గించే ప్రొడక్ట్, దాంతో పాటు జిమ్ కి సంబంధించిన వ్యాయామం సంబంధించిన వస్తువులు అమ్మడం, దీంట్లో జాయిన్ అయ్యారు. సో దాంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా చాలా ప్యాషనేట్ గా జనాలకి హెల్ప్ చేయడం మొదలు పెట్టారు. అది కూడా 1 ఇయర్ తర్వాత తీసేయడం జరిగింది. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన, కంపెనీలు తప్పున్నాయి, చేసే పద్ధతులు తప్పున్నాయి, లాభాలు వచ్చిన తర్వాత ఎత్తేస్తున్నారు, మనుషుల గురించి ఆలోచించట్లేదు, ఓన్లీ లాభాల గురించి, వాళ్ళ సొంత లాభాల గురించి ఆలోచిస్తున్నారు అని ఆయన అనుకున్న తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన, వేరే వాళ్ళు కాదు, నేనే సొంతగా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో 1980లో తన వయసు 24 సంవత్సరాల వయసులోనే ఈ హెర్బల్ లైఫ్ కంపెనీ, అమ్మకి జరిగిన సమస్య ఇంకొక తల్లికి జరగకూడదనే ఒక ఉద్దేశంతో, ముందు చూపుతో, అంటే ఇంకెవరు కూడా రెండే 2 సొల్యూషన్స్ అన్నమాట. జనాలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు, జనాలు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండిటికి ఫ్యూచర్ లో ఇంకెవరూ అలా బాధపడకూడదు ప్రపంచ వ్యాప్తంగా అని ఆలోచించి, రెండిటికి ఎట్ ఎ టైం సొల్యూషన్ వచ్చేటట్టుగా ఒక అద్భుతమైన డిజైన్ ని ఆయన చేయడం జరిగింది. అదే హెర్బల్ లైఫ్ కంపెనీ. 1980లో లాస్ ఏంజల్స్ లో ఆయన ఈ కంపెనీని ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత విజనరీ, ఎంత ముందు చూపు అనేది మీకు తర్వాత చెప్తాను, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది. ఆయన ఎంత తెలివైన మనిషి అంటే, స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల్లోనే మొత్తం ప్రపంచం మొత్తం బూమ్ అయిందనమాట. లాస్ ఏంజల్స్, అమెరికాలో అయితే అతి పెద్ద మొమెంటం వచ్చింది ఈ కంపెనీ గురించి. ఎప్పుడైతే ఈ కంపెనీ ద్వారా ఎక్కువ మంది అనారోగ్యాల నుంచి బయటపడుతున్నారు, ఎప్పుడైతే ఈ కంపెనీ ద్వారా, ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఎక్కువ మంది బరువు తగ్గుతున్నారని తెలిసిందో, ఆటోమేటిక్ గా లోకల్లో ఆ ఏరియాలో, ఆ దేశంలో ఉండే డాక్టర్లు ఈ కంపెనీ మీద కేసు పెట్టేశారు. బాగా వెళ్తున్న ఎంతో మంది జీవితాలు మార్చుకుంటూ, ఒకవైపు డిస్ట్రిబ్యూటర్లు డబ్బు సంపాదించుకుంటూ జనాలకి హెల్ప్ చేసి, ఇటువైపు ఫ్యామిలీ మెంబర్స్, కస్టమర్స్ బరువు తగ్గుతూ ఆరోగ్యంగా రెవల్యూషన్ లాగా 5 సంవత్సరాల్లో టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయిన కంపెనీ. ఒకేసారి డాక్టర్లు అందరూ కూడా ఈ కంపెనీ ఇలా చేస్తున్నారని చెప్పేసి లోకల్లో కొంతమంది ఈ కంపెనీని అమ్మమని చెప్పి ప్రాసెస్ లో ఈయన వినకపోవడం వల్ల సో వాళ్ళు కేసు పెట్టడం, ఆ తర్వాత అందరూ మార్క్యూస్ గారు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. సో ఎందుకంటే ధర్నా. సో ఆ తర్వాత క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ దగ్గరికి వెళ్ళి కూర్చోడం, వాళ్ళందరూ దాదాపు 1.5 అవర్ పాటు ఈయన్ని కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయడం. నువ్వు డాక్టర్ వా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం చదివావు? సో ఈయన చదివింది కూడా 10th క్లాసే మరి. సో నువ్వేం చదివావు అని జనాలకి ఆరోగ్యం ఇస్తావు, నువ్వు ఎలా బరువు తగ్గిస్తావు, నీ ఫార్ములా ఏంటి, ఇలా డాక్టర్లు దాదాపుగా 1.5 అవర్ 2 అవర్స్ పాటు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. అన్ని విన్న మార్క్యూస్ గారు లాస్ట్ లో ఒకటే క్వశ్చన్ వేసి బయటకు వచ్చారన్నమాట. నేను అన్నిటికీ సమాధానం చెప్తాను, కానీ ముందు మీరు ఎందుకు బరువు ఉన్నారు, బరువు తగ్గిన తర్వాత నాతో మాట్లాడండి అని. సో ఆ క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయిన కంపెనీ. సో ఇవాళ దాదాపుగా 45 దేశాల్లో. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక కార్ డిక్కీలో స్టార్ట్ చేశారు. తన కారులో ఉండి ఒక ప్రొడక్టే, ఫార్ములా 1, అది కూడా పొట్లాల్లో, డబ్బాలు గిబ్బలు కాదు, జస్ట్ ఒక పొట్లంలో పెట్టుకొని కార్ డిక్కీలో పెట్టి ఫస్ట్ తను యూజ్ చేసి, ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ కి ఇచ్చి, అంటే వాళ్ళ అమ్మమ్మ, తల్లి చనిపోయారు కానీ అమ్మమ్మ ఉన్నారు, తను వెయిట్ ఎక్కువ ఉండేవాడు, తను కూడా తనకి ఇచ్చి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైతే బరువు తగ్గారో, సో ఆ రిజల్ట్స్ ని అందరికి కారులో పెట్టుకొని, సో ఆ రిజల్ట్స్ అందరికి చెప్పుకుంటూ ఆర్థిక పరంగా బాగానే ఉన్నారు అప్పుడు. ఎందుకంటే నీకు ఇందాక చెప్పాను, ఒక కంపెనీలో టాప్ ఎర్నర్స్ లోకి వెళ్ళిపోయారు. సో టాప్ 100 మంది ఏమంటారు సంపాదనలో ఆయన నెంబర్ 1 అయ్యారు. కాబట్టి డబ్బు ఉంది, కాబట్టి మంచి రీసెర్చ్ లో ఆయన ఖర్చు పెట్టి ఈ ఫార్ములా తీసుకొని అందరికీ చుట్టుపక్కల ఇవ్వడం స్టార్ట్ చేసి, అలాగే ఇది ఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది. అలా ఇవాళ 94 దేశాల్లో 80 మిలియన్ కస్టమర్స్ ఇది కంపెనీకి లెటర్ రాసిన వాళ్ళు, మాకు బాగుంది అని. రాని వాళ్ళు ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటారు అనమాట. సో 3 మిలియన్ అసోసియేట్స్, కోచెస్, ఫైనాన్షియల్ గా గ్రో అవ్వడానికి కంపెనీలో అసోసియేట్ అయిన వాళ్ళు. $7.5 బిలియన్ టర్న్ ఓవర్ 2023లో. సో దాదాపు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ, అంటే మన రిలయన్స్ ఇండియాలో ఎలా ఉందో, రిలయన్స్ మీద దాదాపుగా 10 రెట్లు ఎక్కువ టర్న్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఓకే, అంటే ఒక దేశాన్ని మెయింటైన్ చేస్తుంది రిలయన్స్, దాని మీద 10 టైమ్స్ ఎక్కువ టర్న్ ఓవర్ జరిగే కంపెనీ అనమాట హెర్బల్ లైఫ్. అంత పెద్ద కంపెనీ. ఓకే, ఒక్క రోజులోనే కొన్ని లక్షల షేక్స్ అమ్ముడు అవుతున్న కంపెనీ ఇది. ఎంతో మంది కన్స్యూమర్స్ తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఇండియాలో 99లో స్టార్ట్ అయ్యింది.
సో దాదాపుగా మన ఐడిఎస్ఏ మెంబరు. సో పైనీర్ అంటే ఈ బరువు తగ్గే న్యూట్రిషన్ లో ఇది నెంబర్ 1 అన్నమాట. దీనికి ఆల్టర్నేట్ లేదు ఈ కంపెనీకి. ఎన్వైసి లిస్టెడ్ అంటే సో మనకు బాంబే షేర్ మార్కెట్ లో కంపెనీలు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఇది ప్రపంచ వ్యాప్తంగా లాస్ ఏంజల్స్ లో ఉండే షేర్ మార్కెట్ ఇది ఎన్వైఎస్సి. దీంట్లో లిస్ట్ అయిన కంపెనీలు దాదాపుగా తీయడం అనేది జరగదు. అంటే ఇది పీపుల్ కంపెనీ. దీంట్లో కంపెనీకి ఎలా పార్ట్నర్స్ ఇక్కడ పీపుల్ పార్ట్నర్లు అవుతారు. దాదాపుగా 73% పార్ట్నర్షిప్ తో వెళ్తారు అనమాట. 25 నుంచి స్టార్ట్ అయ్యి. కాబట్టి ఇది తీసేయడానికి అవకాశం లేని కంపెనీ. దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. ప్రపంచంలో టాప్ మోస్ట్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏకైక కంపెనీ హెర్బలైఫ్ మాత్రం. ఈ కమ్యూనిటీ మాత్రం టాప్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. న్యూట్రిషన్ లో కూడా ఎక్స్పర్ట్స్. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లలో 85 నుంచి 95% డాక్టర్స్ కి న్యూట్రిషన్ మీద అవగాహన ఉండదు. మెడిసిన్ మీద అవగాహన ఉంటుంది. మెడిసిన్ పూర్తిగా అవగాహన ఉండదు. కానీ ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీళ్ళు న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్స్ అనమాట. న్యూట్రిషన్ లోనే పిహెచ్డీలు చేసిన ఎక్స్పర్ట్స్ దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఓకే. అండ్ దీంట్లో డేవిడ్ హీబర్ ఫేమస్ డాక్టర్ అయిన వరల్డ్ వైడ్ గా ఎన్ని డిగ్రీలు ఉన్నాయో చూడండి. మనకు అమెరికాలో ఒక హాస్పిటల్ ఉంటుంది. మనకు క్లియర్ సింపుల్ గా చెప్పాలి అంటే మైకేల్ జాక్సన్ గారు చనిపోయేటప్పుడు ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేశారో అంత పెద్ద ఆయన మైకేల్ జాక్సన్. ప్రపంచాన్ని ఒక ఊపిన డాన్సర్. ఆయన చనిపోయేటప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏ హాస్పిటల్ అయితే పెట్టారో ఆ హాస్పిటల్ కి ఎండి ఈయన. ఓకే. సో అలాంటి డాక్టర్ మన సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. అండ్ అలాగే లూయిస్ ఇగ్నారో. ప్రపంచంలో ఏ న్యూట్రిషన్ కంపెనీలు చిన్న చిన్న చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఏ న్యూట్రిషన్ కంపెనీ అడ్వైజరీ బోర్డులో కూడా ఒక నోబెల్ ప్రైజ్ డాక్టర్ అనేది లేరు. బట్ మీరు నైట్ వర్క్స్ తీసుకుంటున్నారు చూడండి. లైఫ్ లైన్, నైట్ వర్క్స్, నైట్రిక్ ఆక్సైడ్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఈయన నోబెల్ డాక్టర్. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిన డాక్టర్ కూడా మన అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్స్ మన కంపెనీలోకి రావడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? మన మార్క్యూస్ గారి మిషన్. జనాల జీవితాలు మారాలి. ఆ ఉద్దేశంతో ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా సర్వీస్ మోటివ్తో వచ్చి హెర్బలైఫ్ లోకి యాడ్ అయిపోయారు. హెర్బలైఫ్ ఒక విజృంభణ అన్నమాట. సో లివ్ యువర్ బెస్ట్ లైఫ్, ఒక మంచి జీవితాన్ని గడపండి అనే ఉద్దేశంతో హెర్బలైఫ్ రన్ అవుతుంది. సో 4.6 మిలియన్ షేక్స్ కన్జ్యూమ్డ్ డే, 1.7 బిలియన్ షేక్స్ సర్వింగ్ సోల్డ్ యాన్యువల్లీ ప్రపంచ వ్యాప్తంగా. సో ఇది నంబర్ 1 షేక్ అన్నమాట. ఒక్క షేక్ తో స్టార్ట్ అయిన, ఒక ఫార్ములాతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ కమ్యూనిటీ ఇవాళ చూడండి ఎన్ని రకాల సిగ్మెంట్స్, ఎన్ని రకాల సొల్యూషన్స్, ఎన్ని రకాల న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకొచ్చింది. ఊహించలేమన్నమాట. అలా ప్రపంచాన్ని ఆక్యుపై చేసేసింది అనమాట, జనాల్ని ఆరోగ్యంగా ఉంచుతూ. ఇది అన్నిటికంటే బ్యూటీ ఏంటి అంటే దీంట్లో మధ్యవర్తులు ఉండరు, అందుకే కల్తీలు జరగవు. దళారులు ఉండవు, అందుకే మోసాలు జరగదు. సీడ్ టు ఫీడ్ కంపెనీ ఉంటుందంటే విత్తనం వేసిన దగ్గర నుంచి మీ నోట్లోకి వెళ్లేదాకా బాధ్యత నాది. మధ్యవర్తులను రానివ్వను. దళారులు ఉండరు. మధ్యవర్తులు ఎవరు డబ్బు సంపాదించడానికి లేదు, ఓన్లీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు మాత్రమే. అలా విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోట్లో వెళ్ళేదాకా కంప్లీట్ సైంటిఫిక్ టెస్ట్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది అంట. కెరీ ఎన్ని టెస్టులు జరుగుతాయి అనుకుంటున్నారు? విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోట్లోకి వెళ్ళేదాకా 380 టెస్టులు జరుగుతాయి. ఫార్ములా 1కి, మన షేక్ తాగేదానికి 380 టెస్టులు. మనం రోజు రోడ్ల మీద తీసుకునే పానీపూరీలు, బజ్జీలు, ఇడ్లీలు, చపాతీలు, దోశలు, వీటి పరిస్థితి ఏంటి? వాటితో పోలిస్తే అసలు మీరు చాలా మంది రేట్ అంటారు, దాంతో పోలుస్తారు. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? మన రోజు తినే గడ్డితో 380 టెస్టులు జరిగే ఈ న్యూట్రిషన్ ఎక్కడైనా సంబంధం ఉందా? ఒక్క మల్టీవిటమిన్ టాబ్లెట్ 470 టెస్టులు జరుగుతాయి. అందుకే మల్టీవిటమిన్ కంపల్సరీ అందరూ తీసుకోండి అంటాం. అందుకని సో మొత్తం బాడీని మెయింటైన్ చేస్తుంది. మన థైరాయిడ్ గ్లాండ్స్ కావచ్చు, అన్ని A to Z సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సో ఫార్ములా 2 అంత పవర్ఫుల్, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దట్టు లేడీస్ కంపల్సరీ తీసుకోవాలి. 470 టెస్టులు. మనం తీసుకునే ఫ్రెష్ 120 టెస్టులు. మనం తీసుకునే టీ, ఇంట్లో టీ ఏమి లేదు, ఇది 120 టెస్టులు. అందుకే టీని రీప్లేస్ చేయండి అంటున్నాం. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ అవార్డ్స్ ఉన్నాయి. వీటికి ప్రతి ప్రొడక్ట్ కి అవార్డ్స్ వచ్చినాయి అనమాట ప్రపంచ వ్యాప్తంగా. ప్రొడక్ట్స్ హైలీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీని వెనకాల సైన్స్ ఉంది, టేస్ట్ బాగుంటుంది, అండ్ రిజల్ట్ కూడా ఉంది. అన్ని బ్యాలెన్స్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ, అది కూడా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తో, అది కూడా టేస్టీగా. ఇప్పుడు మనం బయట అక్కడ ఆశ్రమంలో వెళ్ళి ఉన్నాం అనుకోండి, ఆశ్రమంలో మొలకెత్తిన విత్తనాలు వేస్తారు. హ్యాపీగా ఉండగలుగుతామా? టేస్టీగా తినగలుగుతామా? ఉప్పు కారం లేకుండా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, టేస్ట్ ఎంజాయ్ చేస్తాము, రిజల్ట్ కూడా వస్తుంది. సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, క్వాలిటీ నెంబర్ 1.
సో ఈ ప్రొడక్ట్స్ హై క్వాలిటీ కస్టమర్ సొల్యూషన్స్ ఫర్ పీపుల్ సీరియస్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఎవరైతే సీరియస్ గా ఉన్నారో, హెల్త్ అండ్ ఫిట్నెస్ కావాలో వాళ్ళకి హై క్వాలిటీ సొల్యూషన్స్ అన్నమాట. ఇప్పుడు ఇది నెంబర్ 1 ప్రోటీన్ షేక్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నెంబర్ 1 ప్రోటీన్ షేక్స్ ఇవి. అండ్ ప్రపంచంలో వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గడంలో, బరువుని మెయింటైన్ చేయడంలో కూడా నెంబర్ 1. బరువు తగ్గకుండా పెరగకుండా మెయింటైన్ చేయాలన్నా, పెరగాలన్నా, ఎక్కువ ఉంటే తగ్గాలన్నా సరే ప్రపంచంలో ఇది ఒక్కటే నెంబర్ 1 సొల్యూషన్ అన్నమాట. దీనికి ఆల్టర్నేటివ్ లేదు, రాలేదు, రాదు. హెర్బలైఫ్ ఫ్యాక్ట్స్ నెంబర్ 1 వెయిట్ సప్లిమెంట్స్ ఇన్ ద వరల్డ్. అండ్ 9,000 ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ గా వర్క్ చేస్తున్నారు దీని వెనకాల. 9,000. అండ్ అలాగే 2023 నెట్ సేల్స్ 5.1 బిలియన్. 90 దేశాల పైనే వర్కింగ్. అండ్ వన్ ఆఫ్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సిన్స్ 2004. ఇది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, లోకల్ది కాదు. ఎంత మార్కెట్ స్ప్రెడ్ అయినా ఉన్న 2 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రపంచ వ్యాప్తంగా మేమందరం దీంట్లో పార్ట్నర్లుగా ఉండి ఎంతో మంది జీవితాలు మార్చుకుంటూ మా జీవితాలు కూడా మార్చుకుంటున్నాం. సో స్పోర్ట్స్ స్పాన్సర్షిప్స్ 150 అథ్లెట్స్ టీమ్స్, 150 టీమ్స్ పైన ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ స్పాన్సర్ చేసి వాళ్ళకి సప్లిమెంట్స్, న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సైంటిఫిక్ సర్టిఫికేట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది చదవడానికి 10 నిమిషాల టైం పడుతుంది. ఎంత రీసెర్చ్ ఉంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఎన్ని కలిసి వర్క్ చేస్తున్నాయి ఈ కంపెనీతో. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న కంపెనీలన్నీ కూడా ఈ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో సర్టిఫికేషన్స్, ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి చూడండి, ఎంత లీగాలిటీ ఉందో చూడండి. సో ఓపెన్ చేస్తే, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి 1 డేలోనే ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయింది. అన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు ఇతనికి. ఇతను హెర్బలైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటారు. స్పోర్ట్స్ వరల్డ్స్ ఫేమస్ నెంబర్ 1 ఫిట్నెస్ పర్సన్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నారంటే ఎంత ప్యూరిటీ, ఎంత క్వాలిటీ ఉంటే వాళ్ళు దీని మీద స్పెండ్ చేస్తున్నారు చూడండి. స్పోర్ట్స్ పీపుల్, మన ఇండియన్స్, మ్యారీకోమ్ బాక్సింగ్ ఛాంపియన్, విరాట్ కోహ్లీ, వీళ్ళు తాగే ఒక వాటర్ బాటిల్ ఖరీదే 4-5 వేలు 6 వేలు ఉంటుంది, 1 లీటరే. సో అలాంటి ప్యూరిటీ చూసుకునే వాళ్ళు, అంత ఇన్వెస్ట్ చేసే వాళ్ళు న్యూట్రిషన్ హెర్బలైఫ్ తీసుకుంటున్నారంటే ఒకసారి మనం ఆలోచించాలి ఎంత ప్యూరిటీ ఉన్న న్యూట్రిషన్ మనం అందరం తీసుకోగలుగుతున్నాం. డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అదృష్టం కూడా ఉండాలి. సో దాంతో పాటు కాసా హెర్బలైఫ్ అని చెప్పేసి మార్క్యూస్ గారు బతుకున్నప్పుడే ఆయన చిన్న పిల్లల కోసము సో ఒక సంస్థను స్టార్ట్ చేశారు. దాని పేరు HFF, హెర్బలైఫ్ ఫ్యామిలీ ఫౌండేషన్. అనాథ పిల్లలకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి న్యూట్రిషన్ సప్లిమెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేయడానికి కాసా హెర్బలైఫ్ అని స్టార్ట్ చేసి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలు, ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిందన్నమాట. సో లక్షల మంది పిల్లలకి ఆయన వైపుగా ఈ హెర్బలైఫ్ గా మనకు సర్వీస్ పెట్టడం. ఎలా అనుకుంటున్నారు? హెర్బలైఫ్ మార్క్యూస్ గారు ఇవ్వట్ల వాళ్ళ పిల్లలకి, మీరు నేనే ఇస్తున్నాం. ఎలా డిజైన్ చేశారు అంటే, ఆయన విజన్ ఎలా డిజైన్ చేశారు అంటే, ఈ పిల్లలకి ఆయన ఉన్నా లేకపోయినా జీవితం మొత్తం వాళ్ళకి ఏదైతే అందాలో అవి అందుతూనే ఉండాలి. దానికి సొల్యూషన్ గా ఆయన ఏం చేశారు అంటే, అగ్రిమెంట్ లోనే మనం అందరం ఏదైతే షేక్ తాగుతున్నామో, షేక్ లో తాగే షేక్ కి మనం పే చేసే డబ్బులో ₹1, 1%, ₹1 డైరెక్ట్ గా పిల్లలకి వెళ్ళిపోతుంది. చూడండి ఎలాంటి ఆలోచన అయింది. వచ్చిన లాభాల్లో కాదు, ఎవరు షేక్ తాగినా ₹1 అటు వెళ్ళేటట్టుగా ఫిక్స్డ్ గా డిజైన్ చేశారు. సో అలా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలు హ్యాపీగా, హెల్దీగా ఉన్నారు. సో చిన్న పిల్లలకి, అనాథ పిల్లలకి సపోర్ట్ అయ్యేటట్టుగా హెల్త్ అండ్ క్లాత్స్ అండ్ ఎడ్యుకేషన్, బట్టలు, ఆహారము, అలాగే చదువు, ఈ 3 అందేటట్టుగా డిజైన్ చేశారు అనమాట. సో ఈయన మైకల్ జాన్సన్ ప్రస్తుతం కంపెనీ CEO. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ చైర్మన్, CEO. ఈయన గురించి మీకు చెప్తే ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, మార్క్యూస్ గారి మిషన్ ఎంత, ఆయన విజనరీ, ఆయన వర్డ్స్, ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన పదాలు కానీ, ఆయన వర్డ్స్ కానీ, కొటేషన్స్ వింటే నిజంగానే మన కోచెస్ రోజుకు 10 నిమిషాలు ఆయన వాయిస్ విన్నా, ఆయన చెప్పే మాటలు విన్నా, ఆయన యూట్యూబ్ లో దొరికే ఆయన వీడియోస్ విన్నా సరే, చూసినా సరే ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు. అంత పవర్ఫుల్ గా ఉంటుంది, అంత వైబ్రేషన్ ఉంటుంది, అంత మనస్ఫూర్తిగా మాట్లాడతారు అనమాట ఆయన, అంత ప్యాషనేట్ పర్సన్. సో ఈయన గురించి చెప్తాను. మైకల్ జాన్సన్, ఈయన గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ అందరికీ తెలిసింది ఏంటి అంటే మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ తెలుసా? కార్టూన్ నెట్వర్క్. సో కార్టూన్ నెట్వర్క్ చిన్న పిల్లల దగ్గర నుంచి, మా చిన్నప్పటి నుంచి అవే చూసి ఎదిగిన వాళ్ళమే. సో ఈ కార్టూన్ నెట్వర్క్ మిక్కీ మౌస్ కి 40 సంవత్సరాల పాటు సిఇఓగా వర్క్ చేసిన పర్సన్. ప్రపంచంలో నెంబర్ 1 కార్టూన్ నెట్వర్క్ గా అభివృద్ధి చెందిన పర్సన్ ఈయనే. ఆ కంపెనీ వెనకాల ఉంది సిఇఓ ఆ కంపెనీ. అయితే ఆయన మార్క్యూస్ ని ఒక చోట మీట్ అయిన తర్వాత, మార్క్యూస్ గారి ఒక 2 మాటలు విన్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. 2 మాటలు.
ఎందుకంటే ఆయన విజన్ షేర్ చేసుకున్నారు మార్క్యూస్ గారు. సో పీపుల్ కి ఎలా సపోర్ట్ చేయాలని ఆయన కంపెనీ స్థాపించారో అది తెలుసుకున్న తర్వాత ఈయన డైరెక్ట్ గా ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఈ వరల్డ్ డిజ్నీ, సో కార్టూన్ నెట్వర్క్ ఏదైతుందో వరల్డ్ డిజ్నీ, దాంట్లో ఉన్న బోర్డ్ మెంబర్స్ అందరినీ పిలిపించి ఆయన ఒకటే క్వశ్చన్ అడిగారు, మేము అమ్ముతున్న ఒక కార్టూన్ బొమ్మ జనాల జీవితాలు ఏమైనా మార్చిద్దా అని. దానికి ఎవరు సమాధానం చెప్పలేపారు. జనాల జీవితాలు కాదు, మా జీవితాలు అయితే మారుస్తాయి, ఎంప్లాయీస్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ జీవితాలు ఈ బొమ్మ అమ్మడం వల్లే మారుతున్నాయి కదా అన్నారు. అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, అంటే ఈ బొమ్మ నేను ఏదైతే పని చేస్తున్నానో ఇది జనాల జీవితాలు అయితే మార్చదు, మార్క్యూస్ గారు ఆయన చేసే పని జనాల జీవితాలు మార్చేది కాబట్టి సో నేను ఇక్కడ రిజైన్ చేస్తున్నానని చెప్పేసి అంత పెద్ద కంపెనీ, అన్ని సంవత్సరాల అనుభవం, అంత పెద్ద పొజిషన్, సిఇఓ, ఎంత పెద్ద పొజిషన్, అది రిజైన్ చేసి హర్బల్ లైఫ్ లో ఆయన సిఇఓగా సో మొత్తం వచ్చి ఇక్కడ ఆయన పదవిని తీసుకోవడం జరిగింది, బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో మార్క్యూస్ గారి విజన్ అలాంటిది, అంత పెద్ద ఆయన సిఇఓ అనమాట. అలాగే ఈ కంపెనీ వెనకాల ఇంకొక అద్భుతమైన మనిషి, ఇంకొక అద్భుతమైన బ్రెయిన్ ఉంది, ఆయనే జిమ్ రాన్. ప్రపంచంలో వెళ్ళిపోయిన వాళ్ళలో అతి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన మనిషి, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మనిషి, జనాలు ఆర్థిక పరంగా వృద్ధి జరగడానికి ఎక్కువగా ఎడ్యుకేట్ చేసిన మనిషి అనమాట. ఎంతో మందిని బిజినెస్ ఫిలాసఫర్స్ ని చేసిన మనిషి, ఎంటర్ప్రైనర్ ని చేసిన మనిషి. సో ఆయన చెప్పిన కొటేషన్ కూడా చూడండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. నీ శరీరాన్ని జాగ్రత్తగా తీసుకో, ఎందుకంటే దాంట్లోనే నువ్వు బతకాల్సిందే అని. సో ఆయన ట్రైనింగ్స్ కి మార్క్యూస్ గారు వెళ్ళేవాడు. జిమ్రాన్ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అనమాట, బిజినెస్ ఫిలాసఫర్. సో ఈయన నేర్చుకోవడానికి మార్క్యూస్ గారు జిమ్రాన్ గారు ట్రైనింగ్ కి వెళ్ళేవాడు. ఒకసారి ఈయన ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మార్క్యూస్ గారు ఆయనతో మీట్ అయిపోయి ఆయన మిషన్ షేర్ చేశారు, నేను ఇలాంటి కంపెనీ స్టార్ట్ చేశాను, నా ఉద్దేశం ఇది, నా విలువలు ఇవి, నాకు మీలాంటి వాళ్ళు కనుక మా కంపెనీలోకి వస్తే సో మా కంపెనీలో అసోసియేట్స్ కి మీకు హెల్ప్ అవుతుంది, వాళ్ళు మానసికంగా డెవలప్ అవ్వడానికి అన్నప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేసిన జిమ్రాన్ గారు డైరెక్ట్ గా ఈ కంపెనీలోకి వచ్చి జాయిన్ అయ్యారు, మేము ఇక్కడ కూడా నేను అసోసియేట్స్ కి హెల్ప్ చేస్తానని. అంటే ఆయన ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి ఆయన వర్డ్స్, ఎంత ప్యాషనెట్ మనిషి చూడండి. ప్రపంచంలోనే పెద్ద పెద్ద వాళ్ళు ఈ కంపెనీ వెనకాల పని చేయడానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఈ కంపెనీ మిషన్ అండ్ ఈయన విజన్ ఎలా ఉంటది అనేది మీకు చెప్తున్నాను. సో ఇది చూడండి, కంపెనీ విజన్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు చేంజింగ్ పీపుల్స్ లైఫ్, ఒకే ఒక మాట, జనాల జీవితాలు మార్చాలని స్టార్ట్ చేశారు. మిషన్ ఎలా మార్చాలి అంటే టు చేంజ్ పీపుల్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళు ఆర్థిక పరంగా ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు గ్రో అయ్యేటట్టుగా ఫార్ములా డిజైన్ చేశారు. ఎలా అంటే ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ న్యూట్రిషన్ జనాలకి ఇస్తూ. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన 2 సమస్యలు ఫేస్ చేశారు, ఆర్థిక పరంగా, వాళ్ళ తల్లి గారు అనారోగ్య పరంగా. ఈ రెండిటికి ఎట్ ఎ టైం సొల్యూషన్. సో అలా జనాలకి అనారోగ్యము దూరం అవ్వాలి, ఆర్థిక పరంగా కూడా మెరుగు అవ్వాలనే ఉద్దేశంతో ఒక మిషన్ తో స్టార్ట్ చేశారు. కానీ ఎలా అంటే విత్ ద రైట్, హానెస్ట్ అండ్ ఎథికల్ థింగ్. అంతా రైట్ వేలో జరగాలి, ఎథికల్ గా జరగాలి, హానెస్టీగా నిజాయితీగా జరగాలి. ఇవి రూల్స్ అన్నమాట, హై రోడ్. సో ఇది ఎంతమంది ఈ కథ తెలుసు? ఎంతమంది తెలుసు? రమ్మి, అది సాగర మదనంలో అమృతాన్ని వెలికి తీయటానికి అన్నయ్య. ఎవరెవరు? దేవతలు, రాక్షసులు. ఏమొచ్చింది దాంట్లో? ఫస్ట్ ఏమో విషం వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది ఫైనల్ గా. అమృతం దేవతలు తీసుకున్నారా, రాక్షసులు తీసుకున్నారా? దేవతలు అన్నయ్య. దేవతలు. ఎందుకు అసలు ఏంటి అమృతం యొక్క ఇదేంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు తీసుకున్నారు? అది తీసుకుంటే వాళ్ళకి జీవితం మొత్తం అంటే చనిపోవడం ఉండదు అనే విషయం మాత్రం తెలుసు అన్నయ్య. గుడ్. అమృతం తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఎప్పటికీ ఫరెవర్ బతికి ఉండాలి, బాగుండాలి అని, అంతేగా? అయితే మీలో ఎంతమంది అమృతాన్ని చూశారు? చూడడం కానీ, అంటే ఇది కథ, మనం చూడలేదు, మనం తీసుకోలేదు, మనకు తెలియదు, బట్ ఇది కథ, ఇది క్లియరే కదా. అంటే మనం విన్నాము, చదివాము, చూడలేదు. సో కానీ ఉద్దేశం ఏంటి అంటే ఉన్నంత కాలం బతుకుండాలి అనేది ఉద్దేశం. ఇది మనకు తెలిసిన విషయం. కొంచెం చూద్దాం ఒకసారి తరువుగా.
ఈయన మన కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. ఈ కమ్యూనిటీలో అనారోగ్యంగా ఎంతమంది ఈ కథ తెలుసు? ఎంతమంది తెలుసు? రవి, అది సాగర మదనంలో అమృతాన్ని వెలికి తీయటానికి అన్నయ్య. ఎవరెవరు? దేవతలు, రాక్షసులు. రాక్షసులు. ఏమొచ్చింది దాంట్లో? ఫస్ట్ ఏమో విషం వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది ఫైనల్ గా. అమృతం దేవతలు తీసుకున్నారా, రాక్షసులు తీసుకున్నారా? దేవతలు అన్నయ్య. దేవతలు. ఎందుకు అసలు దాని ఏంటి అమృతం యొక్క ఇదేంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు తీసుకున్నారు? అది తీసుకుంటే వాళ్ళకి జీవితం మొత్తం అంటే చనిపోవడం ఉండదు అనే విషయం మాత్రం తెలుసు అన్నయ్య. గుడ్. అమృతం తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఎప్పటికీ ఫరెవర్ బతికి ఉండాలి, బాగుండాలి అని, అంతేగా? అయితే మీలో ఎంతమంది అమృతాన్ని చూశారు? చూడడం కానీ, అంటే ఇది కథ. మనం చూడలేదు, మనం తీసుకోలేదు, మనకు తెలియదు, బట్ ఇది కథ, ఇది క్లియరే కదా. అంటే మనం విన్నాము, చదివాము, చూడలేదు. సో కానీ ఉద్దేశం ఏంటి అంటే ఉన్నంత కాలం బతుకుండాలి అనేది ఉద్దేశం. ఇది మనకు తెలిసిన విషయం. కొంచెం చూద్దాం ఒకసారి తరువుగా. ఈయన మన కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. ఈ కమ్యూనిటీలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, సమస్యల నుంచి బయటపడ్డవాళ్ళు. ఈయన మన కమ్యూనిటీలో వచ్చిన కామేశ్వరరావు గారు అని చెప్పేసి ఈ కమ్యూనిటీలో ఆల్రెడీ ఉన్నారు. సో హీఈస్ ఎ క్యాన్సర్ పేషెంట్, రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి చావుకి దగ్గరగా వెళ్ళిన మనిషి. డాక్టర్ల దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టారు అంటే వాళ్ళు ప్రయత్నించిన మందు లేదు, తీసుకొని ట్రీట్మెంట్ లేదు, వెళ్ళని డాక్టర్లు లేరు. అందుకే 2 లక్షలు ఖర్చు పెట్టారు. వెళ్ళని డాక్టర్లు లేరు, తీసుకొని మందు లేదు, చేయించని ట్రీట్మెంట్ లేదు. సో ఎప్పుడైతే ఆయనకి న్యూట్రిషన్ దొరికిందో, ఈ షేక్ బాడీలోకి వెళ్ళిందో, ఇవాళ చూడండి ఆయన ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆయన ఆ దృష్టిలో అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన హోప్లెస్. మనిషి బతుకుతారని లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, అన్ని వాళ్ళ బంధువుల చుట్టాలు కూడా అనేసుకున్నారు, ఇంకా లేదు, మనిషి లేరు అని. ఆస్తులన్నీ పోయినాయి, మనుషులు దూరం, ఆస్తులు దూరం, వ్యాపారాలు పోయినాయి. కానీ ఇవాళ చూడండి మరో జీవితం, మరో జన్మ ఎలా వచ్చింది? ఈ షేక్ లోపలికి వెళ్తే. ఇది చూడండి, మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి ఇదిగోండి బెడ్ మీద ఉన్న ఒక లేడీ, ఒక ముస్లాం, ఇలా బెడ్ మీద ఉన్నారు. తను లెగవలేని పరిస్థితి, యూరిన్ కి కూడా బ్యాగులు ఉన్నాయి. ఇది తన పరిస్థితి. కొన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి. మా కోచెస్ వెళ్ళారు, విజిట్ చేశారు. వెళ్ళి జస్ట్ అయిపోయింది, ఇక బెడ్ మీద ఉన్నారు, ఇక చచ్చిపోతారు, తను ఏదో ఉన్నంత కాలం ఆ బెడ్ మీద ఎంతైతే అంత చేసుకుంటూ ఉండడమే అనుకున్న పరిస్థితి. బట్ కోచెస్ కి తెలిసి, మన కమ్యూనిటీ కోచెస్ కి తెలిసి వెళ్ళి వాళ్ళకి, ఇది చూడండి హెల్పింగ్ హ్యాండ్స్ బటన్ ఉందా, మన కమ్యూనిటీ హెల్పింగ్ హ్యాండ్స్ బటన్, అదిగోండి. చిన్న స్పూన్ తో, ఏం తాగే పరిస్థితి కాదు, తినే పరిస్థితి కాదు, చిన్న స్పూన్ తో గ్లాస్ లో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్, నైట్ వర్క్ సప్లిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్పాన్ ఆఫ్ లిటిల్ బిట్ టైంలోనే. లిటిల్ బిట్ టైంలోనే ఇది ఇచ్చిన తర్వాత, ఇది చూడండి, తను కూర్చొని ఫుడ్ లోపలికి వెళ్తుంది, కూర్చొని నైట్ బాక్స్ పట్టుకొని ఫోటో దిగారు. చూడండి పక్కన ఫార్ములా 1 కోచెస్. అంటే మరుజన్మ. హోప్స్ వదులుకున్నారు, కానీ మరుజన్మ. కోచెస్ మొహాలు చూడండి, తనకి వెళ్ళి సపోర్ట్ చేసిన కోచెస్ ఎంత తృప్తిగా ఉన్నారు చూడండి. ఇక్కడ నాకు చెప్పండి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా? ఈ సప్లిమెంట్స్ కి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా, లేక బాధపడతారా? ఏం చెప్తారు? హ్యాపీగా ఉంటారా, బాధపడతారు? హ్యాపీగా ఉంటారు. ఈ సర్వీస్ ఇచ్చిన కోచెస్ డబ్బు తీసుకున్న వాళ్ళు డబ్బు వల్ల హ్యాపీగా ఉంటారా? అరే మేము డబ్బు తీసుకున్నాం కదా అని చెప్పేసి గర్వపడతారా? లేదంటే తన ప్రాణం కాపాడాం కదా అని చెప్పేసి తృప్తిగా ఫీల్ అవుతారా? ఏది గొప్పది?
ఒక అమ్మాయిని బతికించాం కదా అని చెప్పి తృప్తిగా ఫీల్ అవుతారు. ఇది కోచెస్ యొక్క ప్రొఫెషన్, సర్వీస్, చేంజింగ్ పీపుల్స్ లైఫ్. అర్థమైందా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో? సో ఇది చూడండి, తను ఒక లేడీ, సేమ్ అన్ని అయిపోయినాయి అనుకున్నారు బెడ్ మీద, బట్ ఎప్పుడైతే షేక్స్ ఇచ్చారో ఇది చూడండి, ఇవాళ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఆల్రెడీ కాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇది ఫుడ్, ఇది మెడిసిన్ కాదు. ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ డ్రగ్స్, ఆర్ నాట్ మెడిసిన్. ఇట్ డజంట్ క్యూర్ నథింగ్. ఇది ఏది క్యూర్ చేయదు. ఇట్ ఈస్ ఫుడ్. ఫుడ్ గివ్స్ యూ బాడీ న్యూట్రిషన్. యువర్ బాడీ యూసెస్ న్యూట్రిషన్ టు హీల్ ఇట్స్ సెల్ఫ్. అంటే ఇది న్యూట్రిషన్ బాడీకి ఇచ్చినప్పుడు బాడీ సొంతగా తన స్టామినాని పెంచుకొని తన రోగాన్ని తనే తగ్గించుకుంటది. ఇది రోగాన్ని తగ్గించే మందు కాదు. ఇప్పుడు చెప్పండి, ఇది అమృతమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ అమృతం మనం చూడలేదు, కానీ ఈ అమృతం మనం ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు కళ్ళ ముందే మన జీవితాలు మారిని, మన కళ్ళ ముందు ఇంతమంది జీవితాలు మారిని. నేను 1-2 స్టోరీస్ చెప్తాను చూడండి. నేను విన్న స్టోరీస్ చెప్తాను. 1-2-3 స్టోరీస్ చెప్పి క్లోజ్ చేస్తాను. సరే మున్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ఏ ప్రాబ్లం వెళ్ళారు? నాకు బై బర్త్ స్పైనల్ కార్డ్స్ ప్రాబ్లం ఉంది. అంటే అందరికి వెన్నెముక స్ట్రైట్ గా ఉంటుంది, నాకు ఎస్ ఆకారంలో కొంచెం వంకరగా ఉంటుంది సార్ బై బర్త్ నుంచే. నాకు ఇప్పుడు 40 ఇయర్స్ సార్. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్స్ కి చుట్టూ తిరిగాను. 27 సంవత్సరాల వరకు నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను సార్. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నర్వ్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లం వచ్చింది. నాకు 4 టైమ్స్ సర్జరీ జరిగింది సార్. వెన్నెముకకి రాడ్స్ వేశారు, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత రాడ్స్ తీశారు. అలాగా 4 సార్లు జరిగాయి. దానికోసం దాదాపుగా నేను 20-25 లక్షలకి పైనే ఖర్చు చేశాను. నాకు B12 అన్ని విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల 3 months కి ఒకసారి నేను ఇంజెక్షన్స్ చేయించుకునేసాను. ఎక్కడైతే పెయిన్ ఉంటుందో, అది బోన్ అయితే బోన్ కి చెస్ట్ దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ బోన్ కి చేసేవాళ్ళు. దానికే 6-7 వేలు ఖర్చు అయ్యేది. బట్ ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీకి వచ్చానో నెక్స్ట్ 1 month నుంచి, నేను వచ్చిన 1 month నుంచి ఎటువంటి మెడిసిన్ కూడా ఏది లేదు సార్. ఇప్పుడు దాకా నేను మెడిసిన్ వేయలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. 20 లక్షలేమో కానీ అది నాకు తెలిసి నేను చాలా చోట్ల తిరిగాను సార్. నాకు సర్జరీ కూడా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఫెయిల్ అని చెప్పారు. ప్రతి డాక్టర్ దగ్గరికి తిరిగాను. అదే డాక్టర్స్ చెప్పారు, అమ్మా మీరు మా దగ్గర చేయించుకున్నట్టయితే మా మీద కేసు వేసేవాళ్ళు, మీరు ఇంత ప్రాబ్లం ఉంది అని. తీసుకున్న ఓపీ ఫీజు కూడా నాకు రిటర్న్ ఇచ్చేసి పంపించేసేవాళ్ళు. ప్రతి చోట తిరిగాను సార్. గుంటూరు నుంచి చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్ ప్రతి ఒక్క చోట తిరిగాను. నాకు ఎక్కడ ఏది దొరకలేదు సార్. దానికోసం నేను దర్గాలకి వెళ్ళాను, పుట్టల దగ్గరికి వెళ్ళాను, చర్చ్కి వెళ్ళాను, పూజలు చేశాను, అన్ని చేయించేశారు సార్ నాకు. అప్పుడు నాకు అర్థమైంది సార్, ఇవి వాటి వల్ల కాదు. ఫుడ్ మార్చుకుని డైట్ ప్లాన్ చేసుకున్న తర్వాత నాకు ఇవన్నిట్లో నుంచి నేను బయటపడ్డాను. లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నన్ను చూడగానే, నీలో ఎటువంటి డెఫిషియన్సీ లేదు, మొత్తం చాలా బాగున్నావమ్మా, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. సార్ నేను ఇలాగా హెర్బలైఫ్ లో న్యూట్రిషన్ తీసుకుంటున్నాను, డైలీ షేక్స్ అండ్ ఫ్రెష్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అంటే, నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో అదే లైఫ్ టైం కి కంటిన్యూ చేసుకో. నీకు ఇవ్వాల్సిన మెడిసిన్ కూడా నా దగ్గర ఇంకా ఏమీ లేదు, నువ్వు ఇంకేదైనా ట్రై చేయని చెప్పి నాకు చాలా సార్లు చెప్పారు సార్. నేనేం ట్రై చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. బట్ ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఏది తీసుకోవాలి, ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి, లైఫ్ స్టైల్ ని ఎలా డిజైన్ చేసుకుంటే, నా డైట్ ప్లాన్ ఎలా చేసుకుంటే నేను హ్యాపీగా హెల్దీగా ఉంటాను. నేను ఒక్కదానే కదా సార్, మా ఇంట్లో దాదాపుగా 7 members చాలా ఇబ్బంది పడ్డారు. తిరగని ప్లేస్ లేదు. అందరు హ్యాపీగా బయటకు వెళ్ళి తిరిగితే నేను హాస్పిటల్స్ కి తిరిగాను. ఒక స్మైల్ లేక నాకు సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ని తగ్గడానికి అన్ని ట్రై చేసావు, అన్ని ఏరియాలకు వెళ్ళావు, పుట్ట దగ్గరకు వెళ్ళావు, కానీ నువ్వు ట్రై చేయని ఏంటంటే పుట్ట దగ్గరికి వెళ్ళావు కానీ పుట్టలో చేయబెట్టలా, లేకపోతే నీకు సొల్యూషన్ వచ్చేది, రిజల్ట్ వచ్చేది. బట్ అదొకటి మిస్ అయి ఉంటావులే కానీ ఓకే, ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయి. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ యాక్చువల్లీ నేను అడగడానికి కారణం ఏంటి, హాస్పిటల్కి వెళ్ళావు, మందులు కొనుక్కున్నావా? కొన్నాను సార్. ఓకే, మందులకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు? చాలా.
అయితే మందులకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత నువ్వు ఎలాగో మందులకి డబ్బులు ఇచ్చి కొన్నావు కాబట్టి నువ్వు డాక్టర్కి ఫీజు కట్టకుండా ఏమైనా వచ్చావా, లేదా నీ ట్రీట్మెంట్ కి సర్జరీకి డాక్టర్కి సపరేట్ ఫీజు కట్టాల్సి వచ్చిందా? ప్రతిదానికి ఫీజు చివరికి ఆయమ్మలతో సహా నేను పే చేసి వచ్చాను సార్ బయటికి. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి, ఇక్కడ చాలా మందికి మేము ఇచ్చే క్లారిటీ అండ్ కోచెస్ కి కూడా ఉండాల్సిన క్లారిటీ ఏంటి అంటే, ఎవరికి ఇక్కడే డబ్బులు కట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఇస్తున్నాము, ఈ సర్వీస్ కి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. కానీ మీ ఫుడ్ కావాలి అనుకుంటే మీరు కొనుక్కొని మీ పర్చేస్ చేసుకుని మీరు తాగుతున్నారు. షేక్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఈ ఫుడ్ కానీ మీరు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో దానికి మీరు ఫుడ్ తీసేసుకుంటున్నారు. ఫుడ్ తీసుకొని మీరు తీసేసుకుంటారు. న్యూట్రిషన్ అనేది ఆహారం, మీ ఆహారంలో కూడా మార్పులు చేసుకొని ఆహారానికి బదులుగా ఆహారం మీరు తీసుకుంటున్నారు. అంతే తప్పితే మీరు ఎవరికి ఇక్కడ డబ్బులు కట్టట్లేదు. ఇది కోచెస్ మీరు ఎవరికైనా ఇన్వైట్ చేసినప్పుడు మీకు ఉండాల్సిన క్లారిటీ. వి డోంట్ టేక్ ఎనీ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర ఏ డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళు ఎవరికి ఏ డబ్బులు కట్టలేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ కొనుక్కుంటారు, కానీ డాక్టర్కి కూడా మనం ఫీజు కట్టాలా. సర్జరీ జరిగితే సర్జరీకి ఫీజు కట్టాలా. సో ట్రీట్మెంట్ ఏమైనా చేస్తే ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాలా. సో అయితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. మీరు ఇక్కడ అందుకే అంటాం ఇది ఒక హ్యాపీయెస్ట్ కమ్యూనిటీ, హెల్దీ కమ్యూనిటీ. ఇక్కడ డైట్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి డబ్బులు కట్టేది లేదు. ఓకే, మీరు ఏదైనా కావాలి అనుకో డబ్బు ఖర్చు అవుతుందంటే మీ ఆహారానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా మీ రోగాలు మీ మెడిసిన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. దట్టు మళ్ళీ మీ ఆహారంలో మార్పులు చేసుకుంటారు కాబట్టి ఆ డబ్బులు ఇటు పెట్టవచ్చు. కాబట్టి నథింగ్ ఏమంటారు కాంప్లికేటెడ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం అవడానికి. అందుకని ఈ కమ్యూనిటీలో మీరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూగా టైం స్పెండ్ చేయండి. సార్ ఈ కమ్యూనిటీలో ఉండాలంటే కంపల్సరీ ఇది తీసుకోవాలా సార్, తీసుకుంటే ఉండాలా, అలా ఏం లేదు. నథింగ్. ఎవరైనా మీ వదిన, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, అమ్మమ్మ, నాయనమ్మ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మా ఎవరైనా సరే ఈ కమ్యూనిటీకి తీసుకురండి, చూపించండి, పరిచయం చేయండి, ఈ కమ్యూనిటీలో ఉండమని చెప్పండి. కానీ కండిషన్ వీడియో ఆన్ లో ఉండాలి, కోడ్ పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఓన్లీ చెప్తున్నాము, మెల్లిగా ఆ రూల్ మీకు సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే మేము చెప్పడానికి ఇంత వాల్యూ ఇస్తున్నప్పుడు, ఇంత లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు తీసుకునే వాళ్ళు కూడా అంతే ఉండాలి. ఏమీ డబ్బులు కట్టట్లేదు, మాకేం డబ్బులు కట్టట్లేదు, కానీ మేము చెప్పేటప్పుడు వీడియో ఆఫ్ లో ఉండడం, మీరు పనులు చేసుకోవడం, అంటే మీకు ఇది ఇంపార్టెంట్ కానప్పుడు, మేము మీకు ఇంపార్టెంట్ కానప్పుడు మీరు మాకు ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే మాకు ఎవరైతే నిజంగానే మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళే కావాలి. వాళ్ళ కోసమే కమ్యూనిటీ. ఏమి డబ్బులు తీసుకుంటూ చేస్తున్నాం కాబట్టి. మీరు ఏదైనా డబ్బులు కట్టుంటే మీ ఆహారాన్ని కట్టుకుంటున్నారు అంతే. ఇది కూడా వద్దనుకున్నా మాకు అవసరం లేదు. కానీ మీరు కమ్యూనిటీలో ఉండి అలవాట్లు తెలుసుకొని మాతో పాటు ఉంటే మేము చెప్పే మాటల వల్ల మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, చాలా నమ్మకంగా ఫీల్ అవుతారు, చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు, చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. మంచి అసోసియేషన్ రిజల్ట్స్ వింటారు. మీకు కావాలనుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఓకేనా? కానీ వీడియో ఆన్ ఉండడం, కోడ్ మ్యాండేటరీ. మీరు ఇవాళ ప్రతి ఒక్కరు కోడ్ అడిగి తీసుకోండి. రాగానే చూడండి, మీ కమ్యూనిటీలో రాగానే మీకు సింప్లీ ద బెస్ట్ అని చూపిస్తున్నాం. సింప్లీ ద బెస్ట్. సో ఏమిది? సో ఇది ఏమైనా డాన్సా? డాన్స్ అనేది డాన్స్ కాదు. అలాగని ఎక్సర్సైజా? ఎక్సర్సైజ్ కూడా కాదు. ఇటు ఎక్సర్సైజ్ కాదు. కొంతమందికి డాన్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఇది డాన్స్ కాదు. కొంతమంది ఎక్సర్సైజ్ ఈ టైం నేను ఆల్రెడీ చేశాను సార్ అనుకుంటారు, ఎక్సర్సైజ్ కాదు. మరి ఎందుకు చేపిస్తున్నాను సార్? టు బికమ్ హ్యాపీ. అంటే బాడీలో అందరం లెగ్స్ మార్నింగ్ టైము ఒక డిఫరెంట్ మూవ్మెంట్ సరదాగా కాసేపు అలా క్లాప్ కొట్టుకుంటూ చేయడం వల్ల మీకు పాజిటివ్ హార్మోన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఒక రిథమ్ వస్తుంది బాడీలో. ఈ రిథమ్ వల్ల ఏమవుతుందంటే డే మొత్తం మీరు చాలా ఫ్రీగా, చాలా యాక్టివ్ గా, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అందుకనే మీకు అది యాడ్ చేసాం. అందుకే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి. జస్ట్ ఫర్ 1 minute అంతే, హ్యాపీగా క్లాప్ కొట్టుకుంటూ సరదాగా ఒకరినొకరు చూసుకుంటూ సింప్లీ ద బెస్ట్ చేశారనుకోండి, అందరూ ఫ్రీగా ఉంటారు. అంటే ఆ స్ట్రెస్ వెళ్ళిపోతాం, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు చేయండి అంటాం. ఓకే, ఆ తర్వాత మిమ్మల్ని పరిచయం చేస్తున్నాము, మీ పేరుతో పిలుస్తున్నాము, మీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాము. ఈ కమ్యూనిటీ అందుకే హ్యాపీ కమ్యూనిటీ, హెల్దీ కమ్యూనిటీ. సో ఒకటి ఓన్లీ డైటే ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ మాత్రమే హెల్త్ కాదు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఫిజికల్ ఆరోగ్యమే ఆరోగ్యం కాదు. మీరు మెంటల్ గా కూడా ఆరోగ్యంగా ఉండాలా, అలాగే సోషల్ గా ఆరోగ్యంగా ఉండాలా, స్పిరిచువల్ గా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఏ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్. సంధ్య మేడం. సరే, నాకు ఇవాళ చాలా చాలా ప్రౌడ్ గా ఉంది హెర్బల్ లైఫ్ లో కోచ్ గా ఉన్నందుకు. కామన్ గా హెర్బల్ లైఫ్ అంటే హెల్త్ వెల్తే కాదు సార్. చాలా మంది చాలా లైఫ్ లో కోల్పోయి ఉంటారు అనమాట.
నాకు ఈ రోజు మాథ్యూస్ గారి గురించి వింటుంటే అనిపిస్తుంది, ఆయన మిషన్ కానీ ఆయన కంపెనీ కానీ లేకపోయి ఉంటే నా లైఫ్ ఏమయ్యేది. ఆయన మిషన్ వెనుక మేకింగ్ ద పీపుల్ హెల్దియర్ అని ఒకళ్ళకి కనపడుతుంటే నాకు హ్యాపీయర్ బాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ హెర్బ్ లైఫ్ లోకి రాకముందు నాకు హ్యాపీనెస్ అంటే తెలియదు, ఒక లవ్ అండ్ కేర్ ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎక్కువగా ఏదైనా లైఫ్ లో కోరుకుంటూ ఉంటానంటే నాకు ఎవరైనా ప్రేమ చూపించే వాళ్ళు, కేర్ చూపించే వాళ్ళు దొరికితే బాగుండని ఎక్కువ చూస్తూ ఉంటాను. అది నాకు ఈ కమ్యూనిటీకి వచ్చాకే దొరికింది. నాకు ఇవాళ బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే, ఆయన కంపెనీకి 27% ఉంచుకొని రెస్ట్ ఆఫ్ ద 73% అందులో వర్క్ చేస్తున్న కోచెస్ కి ఆయన ఎంత కేర్ అండ్ లవ్ వాళ్ళ కోచెస్ మీద ఉంటే ఆయన అంత పర్సంటేజ్ ని అందులో వర్క్ చేసే కోచెస్ కి ఇస్తున్నారు. ఒకవేళ ఆయన అది రాయకపోయి ఉన్నా, అలా చెయ్యకపోయి ఉన్నా, ఈ రోజు ఉంటున్న కోచెస్ లైఫ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా చాలా మందిని చూస్తున్నాం సార్. రవిసుందరం గాని, ప్రసాద్ భట్ గారు గాని, చాలా మందిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. వాళ్ళందరి లైఫ్ ఎలా ఉండేది ఆయన కనుక అలాంటి డెసిషన్ తీసుకోకపోతే. అండ్ ఫ్యూచర్ లో నేను కూడా ఈ మిషన్ కి కమిట్ అయి ఉండటం వల్ల నేను కూడా ఎక్కడి దాకా వెళ్ళగలను అనే విజన్ కూడా కనపడుతుంది. రియల్లీ ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ సార్. ఈ రోజు అయితే నిజంగానే మాథ్యూస్ గారిని చూడలేదు, బట్ ఆయన లవ్ అయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఆయన ప్రేమ ఎలా ఉంటది, ఆయన కేర్ ఎలా ఉంటది అనేది అయితే నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాను. ఆయన ఇలాంటి ఒక కమ్యూనిటీ ఇవ్వబట్టే నాకు ఈ రోజు నా లైఫ్ లో నాకు చాలా మంచి నా వెల్ విషర్స్ ఉన్నారు. నన్ను సిస్టర్ అని పిలిచే వాళ్ళు, నన్ను చాలా ప్రేమించే వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్నారు. నాకు చాలా మెంటల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ మాథ్యూస్ మిషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పప్పా. ఈ రోజు ఆయన టాపిక్ మీరు తీసుకొని ఆయన వాల్యూ మాకు తెలియజేసినందుకు, కమ్యూనిటీ వాల్యూ. రియల్లీ సార్, నేనైతే ఈ కమ్యూనిటీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు నేను సూసైడ్ చేసుకుని ఏదో అయిపోయేదాన్ని. బట్ ఈ రోజు నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ నేను ప్రతిరోజు వింటున్న మాటల వల్ల నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మాథ్యూస్. థ్యాంక్ యూ సార్.